కాపులంటే ఎందుకు మీకు అంత కక్ష? బీసీలంటే ఎందుకు మీకు అంత కక్ష? దళితులంటే ఎందుకు మీకు అంత కక్ష? వాస్తవాలు మీరు తెలుసుకోరు, తెలుసుకునే ప్రయత్నం కూడా చేయరు. మళ్ళా వీళ్ళు ఏమన్నా ఆ సామాజిక వర్గానికన్నా వాళ్ళ సొంత సామాజిక వర్గానికన్నా న్యాయం చేస్తారంటే వాళ్ళ గొంతు కూడా కోస్తారు, వాళ్ళ గొంతు కూడా కోస్తారు. ఎంత దౌర్భాగ్యం అంటే క్రీడలకు కూడా కులాన్ని అంటగట్టారు. గవర్నర్ గారిని కలిశారు. ఎందుకని మేము అడుగుతున్నాం. లోకేష్ గారు సవాల్ ఇస్తారు కదా, 200 మీటర్ల దూరంలో ఉన్న, కోతవేటు దూరంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు మీరు రండి, డిఎస్సి మీద చర్చిద్దాం, లేదా నన్ను రమ్మంటే మీ ఇంటికి వస్తానని చెప్పి సవాల్ విసిరారు కదా. అక్కడే 1.5 గంట అక్కడే ఉన్నారు కదా. మరి మీరు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించకుండా గవర్నర్ గారి దగ్గర పోయి పంపించడం ఏంటి నాకు అర్థం కాల. నువ్వే కదా ఆరోపణలు చేసింది, మీరే కదా రోజు మాట్లాడింది, మీరే కదా డిఎస్సి మీద ఆరోపణలు చేసి పదే 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 ఆరోపణలు చేసింది మీరే కదా. నిజంగా మీకు నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే, నిరుద్యోగుల మీద మీకు ప్రేమ ఉంటే, డిఎస్సిలో తప్పులు జరిగాయని ఉంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు స్పందించలేదు? జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఇంతవరకు స్పందించలేదు లోకేష్ గారి సవాలుకి? లోకేష్ గారే కదా విద్యాశాఖ మంత్రి, కన్సర్న్ మినిస్టరే కదా స్పందించింది. నువ్వే కదా అపోజిషన్ కానీ పొజిషన్ లేనే లీడర్, నువ్వే కదా, నువ్వే కదా ఆరోపణలు చేసింది. నువ్వు రావాలి కదా. నీకేమాత్రం నిజాయితీ ఉన్నా, నిరుద్యోగుల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు రాలేదు? మళ్ళీ ఎవరినో తీసేసిన తహసీల్దార్ని, అది కూడా ఎటకారంగా లక్ష్మీపార్వతి. ఎవరండి ఆమె? అంటే నిరుద్యోగుల యొక్క విషయాల్లో వీళ్ళ యొక్క ప్రేమ ఎలాంటిదో మీకు అర్థమవుతుంది. నిజంగా 3 లక్షల మంది నిరుద్యోగుల మీద ఎగ్జామ్ డిఎస్సి రాసిన అభ్యర్థుల మీద నిజంగా నీకు ప్రేమ ఉంటే, నిజంగా నీకు ప్రేమ ఉంటే, డిఎస్సిలో తప్పులు జరిగినాయని మీరు అనుకో అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పాలి? నేను సిద్ధంగా ఉన్నాను, నేను వస్తానని చెప్పి ఉండాలి. మరి చెప్పారు ఆయన? 2 రోజులు అవుతోంది. అతిలా గతిలా పూటకో నాయకుడు పుట్టుకొని వస్తాడు, పూటకో ఒక మాట మాట్లాడతారు. సిగ్గు శరం లేకుండా తయారయ్యారు, సిగ్గు శరం లేకుండా తయారయ్యారు. బురద ట్యాంకులుగా ఉన్నాయి తాడేపల్లి కొంప ముందు. చల్లే పనే రోజు మసికూటలు రెడీగా చేసి పెట్టుకున్నారు. అది కూడా ఇక్కడ తయారవడు, కర్ణాటకలో తయారవుతాయి. ఆయన ఇక్కడ ఉన్నాడు, వీకెండ్ పొలిటీషియను. సోమవారం వస్తారు, బుధవారం వెళ్ళిపోతారు. అక్కడి నుంచి మసికూటలు స్పెషల్ ఫ్లైట్లో తీసుకొని వచ్చుకుంటాడు, ఒకటి వేసేసి పోతాడు. మళ్ళీ ఇంకోటి ఉంది, అందరికీ వేస్తాడు, ఆయన మీద కూడా ఒకటి వేసుకొని పోతాడు లాస్ట్కి. ఇంత నీచమైన నాయకత్వం ఎక్కడన్నా ఉందంటే నాకు తెలిసి ఈ భూప్రపంచంలో ఇలాంటి నీచమైన రాజకీయాలు చేసే వ్యక్తులు, రాజకీయ నాయకులు బహుశా ఆ వైసీపీ పార్టీలోనే ఉంటాయి, కాక్రోచ్ పార్టీలోనే ఉంటాయి, గొడ్డలి పార్టీలోనే ఉంటాయి. అమరావతి మీద ఏ విధమైన దుష్ప్రచారం చేశారో, ఆ రోజు డిఎస్పీల మీద ఏ దుష్ప్రచారం అయితే చేశారో, వివేకానంద రెడ్డి గారి హత్య విషయంలో ఏ దుష్ప్రచారం చేశారో, ఈరోజు డిఎస్సి మీద అదే దుష్ప్రచారం చేస్తున్నది. ఆధారాలతో కూడా ఈరోజు మేము స్పష్టంగా బయట పెట్టిన తర్వాత కూడా అభాండాలు వేస్తున్నారంటే, సవాలుకి పిలిచిన తర్వాత సవాలుకి రాకపోవడానికి దాన్ని ఏమంటారు? ఇంకా నిరుద్యోగుల గురించి కానీ డిఎస్సి గురించి కానీ మాట్లాడే అర్హత జగన్మోహన్ రెడ్డి గారికి కానీ వాళ్ళ పార్టీకి లేదు. సవాలు స్వీకరించుంటే, నీకు దమ్ముండి ఉంటే, నీకు ధైర్యం ఉంటే, నువ్వు చేసిన ఆరోపణ నిజమని ఉంటే నువ్వు ఎందుకు రాలేదని అడుగుతున్నావు. వదిలేసి ఏదంటే అది మాట్లాడతా తీరా ఒక ఆడియో రిలీజ్ చేశారు. 10 లక్షలు ఈరోజు కూడా వైవి సుబ్బారెడ్డి గారు మాట్లాడుతున్నారు.
ఆయనకి ఏం చెప్పాలో అర్థం కల. నీలాగా ఆయన కల్తీ నెయ్యి చేశారా? నీలాగా ఆయన టికెట్లు అమ్ముకున్నారా? నీలాగా టీటీడీని దోచుకున్నారా? ఈరోజు ఆయన డిఎస్సి మీద మాట్లాడుతా ఏ అర్థం మాట్లాడుతున్నావు అని అడుగుతున్నా. అయ్యా, నీ ఎంపీ ప్రధాన అనుచరుడు, నీ మాజీ ఎంపీ నందిగామ సురేష్ గారి ప్రధాన అనుచరుడు రోసయ్య, అతనే ఆ 10 లక్షలు 15 లక్షలు మాట్లాడిన ఆడియో ఏదైతే ఉందో ఆ ఆడియో ఎవరిదంటే రోసయ్యది. ఇతనే అతను ఆధారాలతో కూడా బయట పెట్టాం. పెడితే ఇదే క్లియర్గా చెప్పాం. ఆయన కార్యకర్త బొంతా రోసయ్య, ఆయనే ఆ నెంబరే అయింది, ఆయనే మాట్లాడింది, ఆయనే గవర్నమెంట్లోకి వేసుకునింది. మరి ఈ డబ్బు మీరు చెప్పినట్టు ఈ డబ్బు ఎక్కడికి పోయిందా? ఈ డబ్బు ఎక్కడ? మీరు చెప్పింది నిజంగా డబ్బు జరుగుంటే ఆ 10 లక్షలు 15 లక్షలు ఎవరు కొట్టేశారా? నందిగామ సురేష్ గారు కొట్టేశారా? జగన్మోహన్ రెడ్డి గారు కొట్టేశారా? బొత్స సత్యనారాయణ గారు కొట్టేశారా? ఎవరు కొట్టేశారు? ఈ ఎవరయ్యా ఇతను? మీ కార్యకర్తతో మాట్లాడించి మీరే మాట్లాడి 16,000 మంది టీచర్లు గొంతు కోసారు మీరు. ఈ బొంతా రోసయ్య ఎవరంటే ఇప్పుడు వరకు ఆన్సర్లా. ఎవరు ఈ బొంతా రోసయ్య? జగన్మోహన్ రెడ్డి గారు ఆడియో రిలీజ్ చేశారు. ఆడియో రిలీజ్ చేసిన నెంబర్ ఎవరిది? బొంతా రోసయ్యది. బొంతా రోసయ్య ఎవరు? హూ ఈజ్ బొంతా రోసయ్య? నందిగామ సురేష్ ప్రధాన అనుచరుడు డిఎస్సికి సంబంధించి 10 లక్షలు 15 లక్షలు బార్గింగ్ చేస్తే దాన్ని ఇది ఏ పార్టీకి సంబంధించిన వ్యవహారం ఇది? మరి కొట్టేసింది వైసీపీనా? జగన్మోహన్ రెడ్డి గారా? వైవి సుబ్బారెడ్డి గారా? బొత్స సత్యనారాయణ గారా? ఆ ఎట్టకారంగా మాట్లాడతాడు, తలా తోకా లేని వ్యక్తి, ఆ పేరుని నాని, ఆయన కొట్టేశాడా? ఎవరు కొట్టేశారు? ఆధారాలతో కూడా మాట్లాడుతుంటే మళ్ళీ అదే బురద పదే చెప్పేసి జనాలు నమ్మేస్తారు అనుకుంటున్నారు. నీచాతి మనస్తత్వం కలిగిన మనస్తత్వంతో ఉన్నారు. వీళ్ళకి మహిళలు అంటే గౌరవం లేదు. హోంమంత్రి గారిని పెట్టుకొని మేకప్లు వేసుకుంటారన్నారు. మరి మీరేం చేస్తున్నారు? మరి మీ రోజా గారు మరి ఆమె ఏం చేస్తున్నారు? మహిళలు అంటే మాకు గౌరవం ఉంది, మేము ఎప్పుడు వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లోకి ఎప్పుడు వెళ్ళా. మీకు తల్లి లేదు చెల్లి లేదు, అది వేరే విషయం అనుకోండి. షర్మిలమ్మ గురించే మాట్లాడిన వాళ్ళు, చీర కట్టుకుంటే, పసుపు చీర కట్టుకుంటే కల్తీ అయిపోయిన షర్మిల అని చెప్పి సోషల్ మీడియాలో ట్రోల్ చేసిన వ్యక్తులు మీరు. ఏది? వైఎస్ రాజశేఖర రెడ్డి గారి రక్తం మీద మరకలేశారు మీరు, అపాండాలు వేశారు. షర్మిలమ్మ కల్తీ అయిపోయిందని చెప్పారు. సొంత తోడబుట్టిన ఆడబిడ్డ మీదే అపాండాలు వేశారు. లాస్ట్కి ఇంకో చెల్లి సొంత చిన్నాయిని చంపేసింది సునీతమ్మే అని చెప్పి ప్రచారం చేశారు. తండ్రిని చంపేసిన కూతురు అని చెప్పి ప్రచారం చేశారు. ఇంకా దీనికంటే దారుణం ఇంకేమన్నా ఉందా? అలాంటి నీచమైన మనస్తత్వం ఇంకా హోంమంత్రి గారు ఒక దళిత బిడ్డ టీచర్గా పనిచేస్తూ రాజకీయాల్లో గౌరవంగా వచ్చారు. ఆమె పని ఆమె చేసుకుంటున్నారు, ఆమెను కూడా విమర్శిస్తున్నారు. ఒక ఆడబిడ్డ ఎలా బతకాలో కూడా వీళ్ళు నేర్పిస్తారా? ఏ చీర కట్టుకోవాలి, ఎలా ఉండాలనేది కూడా వీళ్ళు మాట్లాడుతున్నారంటే వీళ్ళ కుచంచలమైన మనస్తత్వం, కుచంచలమైన బుద్ధి అలాంటిదో అర్థమవుతోంది. ఆమె రాజశేఖర రెడ్డి గారు రక్తం కాదా? షర్మిలమ్మ ఆమె గురించి మాట్లాడినారు. నీ సొంత చిన్నాన్న ఆ ఆడబిడ్డ గురించి ఎన్ని దుష్ప్రచారాలు చేయాలి? ఈ రోజుకి అరుస్తుంది. సిబిఐ కావాలన్న గవర్నర్ గారిని కలిశారు కదా, మేము అడుగుతున్నాం,
సిబిఐ విచారణ కావాలన్నాడు. ఇదే సిబిఐ కర్నూలుకు వస్తే ఏం చేశారు మీరు? వివేకానంద రెడ్డి గారి హత్యకి సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారిని విచారణ చేయడానికి వచ్చినప్పుడు ఇదే సిబిఐని పోలీసులు కేసులు పెట్టి, లోకల్ పోలీసులతో కేసులు పెట్టి సిబిఐ ఆఫీసులను వేధించింది మీరు కాదు అని మేము అడుగుతున్నాం. వీళ్ళకి ఇప్పుడు సిబిఐ మీద ప్రేమ పుట్టిందంట.